తిరుమలకు సప్లై అయిన నెయ్యిలో కల్తీ జరిగింది చంద్రబాబు హయాంలోనే అంటూ తీవ్ర విమర్శలు చేశారు జగన్. హెరిటేజ్ డైరీ ఇందాపూర్ ప్లాంట్ నుంచి తిరుమలకు నెయ్యి సప్లై అయితే దుమారం రేగిన 5 రోజుల్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కాస్త కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చేశారని ఆరోపించారు. రిజెక్ట్ అయిన ఏఆర్ డైరీ నెయ్యి 2024లో ఎన్నికలయ్యాక తిరుమలకు వెళ్తే వైసీపీకి సంబంధమేంటని నిలదీశారు. 10 ఫిబ్రవరి 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని చూపిస్తూ ఉన్న స్క్రీన్ షాట్ లెఫ్ట్ సైడ్. రెండో సైడ్ చూస్తే ఫిబ్రవరి 15వ తారీఖు వచ్చేసరికి ఎప్పుడైతే ఈ గుట్టు బయటకు రాగానే, ఎప్పుడైతే దుమారం లేచిందో అప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్లో 2026 ఫిబ్రవరి 15న 5 రోజుల తర్వాత కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్గా మార్పు. 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రాగానే చక్రం తిప్పిన ఈ హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ డిసెంబర్ 16, 2025న 658 రూపాయలకు టెండర్ ఖరారు. ఇంతకు ముందంతా 300 రూపాయలు, 320 రూపాయలు, 330 రూపాయలు ఉంటే 658 రూపాయలకు ఇదే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మళ్ళీ టెండర్ ఖరారు. టెండర్లు ఎప్పుడు ఖరారైనాయి? నెయ్యి ఎప్పుడు సప్లై అయింది? శాంపుల్ ఎప్పుడు రిజెక్ట్ అయినాయి? రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఎప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళాయి? రిజెక్ట్ అయిన ట్యాంకర్లు తిరిగి మళ్ళీ ఎప్పుడు వచ్చినాయి? వచ్చిన ట్యాంకర్లు నెయ్యి ఎప్పుడు వాడినారు? అన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నప్పుడు, కనిపిస్తూ ఉన్నప్పుడు అసలు వీటికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధము? మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది. అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి. ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, లేని గొప్పలు, చంద్రబాబు భజన ఈ బడ్జెట్లో ఇవే కనిపిస్తాయి. అన్ని రకాల అప్పులు రాష్ట్రంలో మేము దిగిపోయే నాటికి 7,21,918 కోట్లే కనిపిస్తూ ఉంటే మాటికి 9 లక్షల నిన్న కూడా మాకు అప్పు ఇంత మిగిలిచ్చిపోయినారు, 9,74,000 కోట్ల, 84,000 కోట్ల మళ్ళీ అబద్ధాలు ఆడతారు. ఎందుకు అబద్ధాలు ఆడాలి? అలా తప్పు కదా. అట్లా అబద్ధాలు ఆడడం, మోసం చేయడం. గతంలో ఎప్పుడూ లేని విధంగా అప్పులు చేస్తూ ఉన్నాడు. ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ బద్దలు కొడతా ఉన్నాడు. కానీ ప్రజలకు స్కీములు లేవు. ప్రజలకు ఎలాంటి స్కీములు లేవు. ఉన్న స్కీములన్నీ రద్దు. సూపర్ 6లు, సూపర్ 7లు, మోసాలు. ఉన్నదంతా కూడా ఈ చేసిన అప్పంతా కూడా ఎక్కడికి పోతుంది అని అంటే దోచుకో, పంచుకో, తినుకో.